రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో కాంట్రాక్టర్ అవినీతిని బయటపెట్టినందుకు ఛత్తీస్గఢ్లో ముఖేష్ చంద్రవాకర్ దళిత జర్నలిస్ట్ను చంపి అతని మృతదేహాన్ని సెప్టింగ్ ట్యాంకులో పాడేశారు. ఆ కాంట్రాక్ట్ మొదట్లో 78 కోట్లు అనుకొని పెంచుతూ పోయి చివరికి 180 కోట్లు దాని మీద చెల్లించారు. ఈ విషయమే ముఖేష్ బయటపెట్టారు. ఛత్తీస్గఢ్లోనది మతతత్వ బీజేపీ పార్టీ. చనిపోయింది జర్నలిస్ట్. అందులో అతను దళిత జర్నలిస్టు. ఆపై అందులో అవినీతి అంశం కూడా ఉంది. మోదీ ఫ్యాసిస్ట్, బీజేపీ దళిత ద్వేషి, డిక్టేటర్లా మారి ఒక జర్నలిస్ట్ ప్రాణం తీసిన బీజేపీ. వీళ్ళ చేతిలో నా మీరు దేశాన్ని పెట్టింది. అగ్రకుల అహంకారం కాకపోతే దళితుల్ని బతకనివ్వరా? ఇష్టానికి స్కాములు చేసి దానిని ఒక జర్నలిస్ట్ ధైర్యంగా రిపోర్ట్ చేస్తే ఇలా ప్రాణం తీస్తారా? అందరం జర్నలిస్టులం కలిసి ధర్నా చేద్దాం. ఆ జర్నలిస్ట్కి న్యాయం జరగాలని పోరాటం చేద్దాం. ఇంతకీ మొత్తం న్యూస్ ఏంటో చూద్దాం. పాపం పూర్తి వార్త చదవగానే మూర్ఛపోయినట్టుంది అర్బన్ నక్సల్. మొహం మీద నీళ్లు చల్లి లేపి ఏమైందో అని అడుగుదాం. ఓయ్ లెగు, అసలు ఏం జరిగిందో చెప్పు, అప్పుడు కదా అందరికీ అర్థమవుతుంది. రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో కాంట్రాక్టర్ అవినీతిని బయటపెట్టినందుకు ఛత్తీస్గఢ్లో ముఖేష్ చంద్రకర్ అనే దళిత జర్నలిస్ట్ను ఆ రోడ్డు కాంట్రాక్టర్ మరియు కాంగ్రెస్ ఎస్సీ/ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి అయిన సురేష్ చంద్రశేఖర్ అనే అతను చంపించి అతని మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంకులో పాడేశాడు. ఎంత పని అయిపోయింది! ఎంత బ్రేకింగ్ న్యూస్ వేస్ట్ అయిపోయింది! నా ఎజెండా బీజేపీ మీద ద్వేషం, హిందువుల మీద ముఖ్యంగా కుల చిచ్చు పెట్టడానికి పనికొచ్చే ఒక అనుకూల న్యూస్ అనుకున్నా. ఇలా నీరు గారిపోయిందేంటి? ఆ వార్తల్లో కనీసం ఒక్క అంశం మీద అయినా వీడియో చేసే అవకాశం లేకుండా పోయింది. విషం చిమ్మలేము. కాంట్రాక్టును బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందేమో. ఇంకా ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కాకుండానే మతతత్వ బీజేపీ భారీ అవినీతికి పాల్పడింది అని వీడియో చేద్దామనుకున్నా. ఆ కాంట్రాక్ట్ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. నా సెక్యులర్ కాంగ్రెస్ మీద నేను వ్యతిరేకంగా వీడియో ఎలా చేయగలను? నిజాలు ఎలా బయట పెట్టగలను? పోనీ బీజేపీ పాలనలో దళితులపై అగ్రవర్ణాల కుట్రగా వీడియో రాద్దామనుకుంటే ఆ జర్నలిస్ట్ని చంపిన కాంట్రాక్టర్ సురేష్ చంద్రశేఖర్ స్వయంగా దళితుడు కావడమే కాకుండా అతను కాంగ్రెస్ ఎస్సీ/ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి కూడా. ఈ అంశం మీద కూడా వీడియో చేసే అవకాశం కోల్పోయా. దళితుని మీద మరో దళితుని కుట్రని ఎలా మనువాద చట్టంలో ఇరికించేది చెప్పు? మనువాదులు, మతోన్మాదులు, కులపిచ్చి వెదవలు అని అనలేను కదా. అయ్యో, ఒక మంచి ఐడియా ఇస్తా, బాధపడకు. దళితుల ప్రాణాన్ని కాపాడలేకపోయిన బీజేపీ ప్రభుత్వం అని ఒక వీడియో చేసే జనాలు పరిగెత్తించి కొడతారు. ఇప్పటికే గంజాయి మొక్క, అర్బన్ నక్సల్ అని చెప్పి నా బండారం బయటపడిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఇండిపెండెంట్ జర్నలిస్టులం అని చెప్పే సో కాల్డ్ హిపోక్రిట్స్ వైఖరి అన్నమాట. ఇక్కడ ఫోటోలో నగలు దిగేసుకున్నది కాంట్రాక్టర్ సురేష్ చంద్రశేఖర్. రెండో ఫోటోలో ఉన్నది హత్య చేయబడ్డ దళిత జర్నలిస్ట్ ముఖేష్. ఈ ముఖేష్ గతంలో ఒకసారి నక్సల్స్తో చర్చలు జరిపి ఒక పోలీసు అధికారిని వారి చెర నుండి విడిపించిన వ్యక్తి. The body of a journalist was found in a septic tank on the premises of a contractor whom he had recently exposed for corruption in Chhattisgarh. Mukesh Chandrakar, who worked with the local news channel, was found dead on the 3rd of January in Bijapur. 28 ఏళ్ల జర్నలిస్ట్ని అత్యంత దారుణంగా హత్య చేసి సెప్టిక్ ట్యాంక్లో పాడేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంత దారుణంగా ఉందంటే 5 రిబ్స్ బ్రోక్ అయ్యాయి, 15 ఫ్రాక్చర్స్ ఆన్ హెడ్, మెడ విరిగిపోయిందంట. ఆ జర్నలిస్ట్ లివర్ని 4 భాగాలుగా దొరికిందంట. అంత దారుణంగా నరికి చంపారు. కానీ ఈ రోజున ఎవ్వడు ఒక సాటి జర్నలిస్ట్ కూడా ఈ జర్నలిస్ట్కి జరిగింది అన్యాయం అని చెప్పి మాట్లాడటం లేదు. కానీ మన తెలుగు కవితల ముఠాకు, సో కాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులకు ఉచ్చల జలధితరంగా అని హిందూ మతం కన్నా అంతకన్నా దుర్మార్గమైన మతం లేదు అని ఉండదు అని మాట్లాడేసి తిరిగి ప్రశ్నిస్తే మమ్మల్ని ఏదో చేసేస్తారు, మేమైపోతాము, బతికుండగా మమ్మల్ని కాపాడుకోండి అని సభలు, మీటింగులు, ప్రెస్ మీట్లు పెట్టేస్తారు. రామాయణ విషవృక్షం అన్న ఆవిడ ఇప్పుడు ముసలావిడైపోయింది. అదేంటి హిందూ మతోన్మాదుల ఆవిడని ఏం చేయలేదు మరి? అర్థమైన వాళ్ళకి అర్థమైనంత ఇది వీళ్ళ ద్వంద్వ వైఖరి.